ఒకరోజు సాయంత్రం వేళ ధర్మరాజు తన సోదరుడు భీమునితో కలిసి వారు రాజ్యభారం పడలేక తమ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని రాజ్య విషయాలు మాట్లాడుకుంటూ బయలుదేరారు. వారి ధ్యానమంతా ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉంది, కానీ మరి ఏ విషయం మీద లేదు. అలా వారిలో వారు తర్కించుకుంటూ ఉన్నారు. వారు కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వెనక నుంచి ప్రభు ధర్మరాజా, ధర్మరాజా అని పిలుపు వినిపించి ఇరువురు వెనుకకు తిరిగారు. వారు వెనుకకు చూసేసరికి ఒక పేద బ్రాహ్మణుడు వీరికి నమస్కరించి నా మీద దయ ఉంచి నా కుమార్తె వివాహానికి ధన సహాయం చేయమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు అతి వినయంగా. వెంటనే ధర్మరాజు, బ్రాహ్మణోత్తమ, రేపు రండి, ఇప్పుడు నా వద్ద సమయం లేదు, మేము తొందర పనిలో ఉన్నాము అంటాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు భీముడు, భలే భలే అన్నా, మీరు సమయం గెలిచారు అంటూ చేతులు చరిచి శబాష్ అంటాడు. అప్పుడు ధర్మరాజు, భీమా, నేను సమయం గెలిచానా, ఎలా అంటాడు. సమయం ఎవరూ జయించలేరు అంటాడు. వెంటనే అలా అన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు భీముడు, అన్నగారు, మీరు ఆ బ్రాహ్మణుని రేపు రా అన్నారు. రేపు మనలో ఎవరు ఎక్కడ ఉంటామో ఉండమో తెలీదు. రేపు ఆ బ్రాహ్మణుడు ఉండకపోవచ్చు, లేకపోతే మన వద్ద ధనం ఉండకపోవచ్చు, అతను రాలేకపోవచ్చు. ఏ కారణం వల్లనైనా మనం ఆ బ్రాహ్మణుడికి సహాయం చేయలేకపోవచ్చు. అందుకే సమయం గెలిచారు అన్నాను. ఇప్పుడు ఇద్దామనే ఆలోచనలో ఉంటే వెంటనే ఇవ్వాలి, లేకపోతే ఆ పని జరగకపోవచ్చు. కాలం మన ఇష్టంతో నడవదు. మీరు అలా ఎందుకు అన్నారా అని సమయం గెలిచారు అన్నాను. కాలం మన ఇష్టం వచ్చినట్టు నడవదు కదా అన్నా. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంటూ భీమసేనుడు అన్నగారికి వినయంగా తెలియజేశాడు. అన్నగారికి నొప్పించకుండా బోధించాడు. అప్పుడు ధర్మరాజు నిజం గ్రహించి వడిగా బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి తను ఇద్దామనుకున్న దానికంటే కొన్ని రెట్లు అధికంగా ధన సహాయం చేశాడు. రేపటి కోసం ఆగకూడదు అని గ్రహించి అనుకున్న పని వెంటనే చెయ్యాలి అని గ్రహించి తమ్ముడు భుజం తట్టాడు. మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి. మనం కొంచెం తర్వాత చేద్దాం అనుకుంటే అది ఇంకొంచెం టైం తీసేసుకుంటుంది. కాబట్టి సమయం విలువ మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి అతి ముఖ్యంగా తెలియజేయాలి. ఈ కథ ద్వారా అదే మా ప్రయత్నం.